చంచల్గూడ జైలు నుంచి ఉదయం రిలీజ్ అయ్యారు పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్. అయితే రాత్రి జైల్లో అల్లు అర్జున్ సిబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఇక ఏమీ తినకుండా నేలపైనే పడుకున్నాడు అల్లు అర్జున్. ఇదే టైంలో జైల్లో అల్లు అర్జున్ కు చూసేందుకు ఖైదీలో ఉత్సాహంతో ఉన్నట్లు తెలిపారు. అటు కొంతమంది జైలు అధికారులు అల్లు అర్జున్ తో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రస్తుతం అల్లు అర్జున్ వ్యవహారంలో కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాత్రి తను జైల్లో ఉండగా ఈ జైల్లో ఎలా ఉన్నాడు ఈ 12 గంటల పాటు, అసలు ఎలాంటి స్పెషల్ కేటగిరీ అతనికి కల్పించారు, స్పెషల్ కేటగిరీలో కల్పించారా లేదా సాధారణ ఒక ఖైదీ లాగే జైల్లో అతన్ని ట్రీట్ చేశారు అనే దానిపై కూడా ఇంకొంత క్లారిటీ రావాలి. కానీ తన అడ్వకేట్ అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాత్రం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. స్పెషల్ కేటగిరీ కిందకే అల్లు అర్జున్ ని ట్రీట్ చేశారు, స్పెషల్ బ్యారెక్ అతనికి ఏర్పాటు చేశారు, సీసీటీవీ సర్వేలెన్స్ సాగింది, అల్లు అర్జున్ అడిగిన విధంగా అన్ని కూడా ఏర్పాట్లు చేశారు అనే దానిపై కూడా అడ్వకేట్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. తమకున్న అధికారులకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా మంజీరా బ్యారెక్ లో ఈ అల్లు అర్జున్ ని పెట్టి అతనికి ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసినట్టుగా కూడా జైలు అధికారులు చెప్తా ఉన్నారు. జైల్లో తనకు కావాల్సినటువంటి ఫుడ్, కావాల్సినటువంటి సౌకర్యాలు, ఉండడానికి సరైనటువంటి అక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించారు. అల్లు అర్జున్ నేలపైన పడుకున్నాడు. తనకు అలవాటు లేకపోయినా ఇదే నేలపైన 12 గంటల పాటు నిద్రపోయాడు అనేది కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద మొత్తంలో దీన్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ సాగిస్తా ఉన్నారు. జైల్లో ఒక శిక్ష అనుభవించేటువంటి దానికోసమే, తప్పులు చేసినటువంటి వ్యక్తుల కోసమే ఈ జైలుకి పంపుతా ఉంటారు. అలాంటి జైల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు పొందినటువంటి ఓ బిగ్ స్టార్ ని నేలపైన పడుకున్నాడని ఒక పక్క, తప్పు చేశాడు కాబట్టి జైల్లో ఉంటూ మరో పక్క, ఇక్కడ కూడా అభిమానుల మధ్య కొంత ట్రోలింగ్స్ కానీ, నెగిటివ్ కామెంట్స్ కానీ, షేరింగ్స్ కానీ వైరల్ చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. ఒకరు సపోర్ట్ చేయడము, ఒకరు వ్యతిరేక చేయడము. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు సంబంధించి అల్లు వర్సెస్ మెగాగా మారింది. గతంలో ఎవరు హీరో గ్రేట్ అంటే ఎవరు హీరో గ్రేట్, ఇటు రామ్ చరణ్ ని తీసుకొచ్చి, అటు పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చి, చిరంజీవి నాగబాబుని ఉద్దేశించి, అటు అల్లు ఫ్యామిలీలో కుటుంబ సమేతంగా నటించినటువంటి ఎవరైనా ఉన్నారా అంటూ కూడా ఫ్యాన్స్ మధ్య కొంత వారు సాగినప్పటికీ ఇప్పుడు కూడా జైల్లో అల్లు అర్జున్ ఉన్నటువంటి తరుణంలో కూడా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ సంబంధించినటువంటి హోరాహోరీగా రాత్రి చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ కి సౌకర్యాలు ఇచ్చారనేది మాత్రం వారి అడ్వకేట్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడి, తనకు స్పెషల్ కేటగిరీ కిందక, విఐపి కేటగిరీ కిందకి అతన్ని ట్రీట్ చేసి అతనికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇచ్చారు. కానీ అల్లు అర్జున్ నేలపైన పడుకున్నాడు, సరైనటువంటి ఫుడ్ జైల్లో అందలేదు, ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి ఫుడ్ ని అలో చేశారా లేదా, అప్పుడే పంపించాల్సినటువంటి జైలు అధికారులు 12 గంటల పాటు అతన్ని జైల్లో పెట్టి తీరా కాపీస్ అందలేదు అనే దానిపై కూడా ఇంకేదైనా రాజకీయం ఉందా, ఖచ్చితంగా అతను జైల్లోనే ఉండాల్సిందే రాత్రి అనే దానిపై కూడా ఎక్కడి నుంచి అయినా ఆదేశాలు రావడంతో ఆదేశాల ప్రకారంగా జైలు అథారిటీస్ వీటిని ఇంప్లిమెంట్ చేసి అల్లు అర్జున్ 12 గంటల పాటు పెట్టాల్సి వచ్చింది అనే దానిపై కూడా దీనిపై అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. జైలు అధికారులు మాత్రం మాకు ప్రాపర్ డాక్యుమెంట్స్ రాకపోవడం కారణంగానే అల్లు అర్జున్ ని ఆపాల్సి వచ్చింది. ఆ ప్రాపర్ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత అనుకున్న మించి కూడా టైం ఎక్కువగా గడిచిపోయింది కాబట్టి ఈ టైంలో మేము విడుదల చేయలేమంటూ కూడా జైలు అథారిటీస్ ఇది క్లారిటీ ఇవ్వడము. దీనిపైన కోర్టుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. అల్లు అర్జున్ ఈ 12 గంటల పాటు ఏ ఫుడ్ తీసుకున్నాడు, నేలపైనే పడుకున్నాడా లేదా ఏదైనా బెడ్ అరేంజ్ చేశారా, ఇంకా ఏ సౌకర్యాలు అరేంజ్ చేశారు, సీసీటీవీ కెమెరాలు అయితే అరేంజ్ చేశారు, సీసీటీవీ సర్వేలెన్స్ అయితే సాగింది, ఇంకా ఖైదీలు ఎవరైనా వచ్చి అల్లు అర్జున్ కోసం మెగబడి ఫోటోల కోసం, సెల్ఫీల కోసం, అతనితో మాట్లాడడం కోసం, ఈ జైల్లో ఈ పరికరాలన్నీ అందుబాటులో ఉండవు కాబట్టి బయట నుంచి ఎవరైనా వారి అభిమానులు, కుటుంబ సభ్యులు ఇంకా వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రాత్రి నుంచి జైలు సమీపంలోనే ఉన్నాడు. ఇతన్ని అల్లు అర్జున్ ని చూసుకుంటూ కొన్ని గంటల పాటు తన మామ అక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్. అతన్ని చూసి అల్లు అర్జున్ తమ అభిమాన హీరో వచ్చాడని,
జైల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా పుష్ప 2 సినిమా రిలీజ్ అయినటువంటి తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అల్లు అర్జున్ వచ్చినటువంటి వెంటనే ఖైదీలంతా కూడా అల్లు అర్జున్ తో వెళ్లి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అతనికి స్పెషల్ బ్యారక్ ఏర్పాటు చేసినప్పటికీ ఆ బ్యారక్ చుట్టుముట్టుగా ఈ ఖైదీలందరూ కూడా అల్లు అర్జున్ తో కలవాలి, మాట్లాడాలి, కొద్దిసేపు ఉండాలి, విషయాలు తెలుసుకోవాలి, సినిమా ఏ రకంగా తీశారు, ఏ ఉద్దేశంతో తీశారు, దీంట్లో స్టోరీ, స్క్రిప్ట్ వీటన్నిటిపై కూడా ఖైదీలు అతనితో కలిసి కొంతసేపు ముచ్చటించేటువంటి ప్రయత్నం చేశారు అన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.